సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిచ్చేడ్ గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు కూరగాయల పంటలతో పాటు మొక్కజొన్న, వరి నేలమట్టమయ్యాయి. పంట చేతికొచ్చే సమయానికి ఇలా జరగడం చాలా కలిచివేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో పంటను మార్కెట్లోకి తీసుకుపోయి అమ్మే విధంగా ఉండే కూరగాయలు, మొక్కజొన్న ఈ విధంగా రాత్రి కురిసిన అకాల వర్షాలకు నేలమట్టం అవడంతో గుండెల విసేలా రోధిస్తున్నారు ప్రతి రైతు. ఇక ప్రతి రైతును కూడా ఆదుకునే విధంగా జరిగిన పంట నష్టాలను పరిశీలించి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పిచ్చేడ్ విలేజ్ భూమి రాయట్లపల్లి రోడ్డుకుంది. నా పేరు పుల్ల ఐలయ్య. ఎకరం టమాటా వేసిన, అర్ధ ఎకరం సొరకాయ పెట్టిన, 2 ఎకరాలు మొక్కజొన్న వేసిన. నిన్ననే మసాలా వేసి దంటే కొట్టిన టమాటాకి. మొత్తం భూమి కనబడకుండా అయినుండే చేయను కోటిలో పిందెలు పట్టి అన్ని పొద్దుగల రాత్రి వడగల వర్షానికి మొత్తం టమాటా నాశనం అయిపోయింది. అర్ధ ఎకరం సొరకాయ కూడా చూడండి సార్ ఇలా అయిపోయినాయి. మొత్తం కాయలు దూరంగా కొంటారా. అర్ధ ఎకరం చోన ఒక టాటా వేసి నేను వెళ్ళేటి సొరకాయలు మొత్తం ఇలా అయిపోయింది. మాకు గజ్వేల్ ఏవో సార్ ఉండు ఏదైనా రైతుల పక్షాన ఎంక్వైరీ చేసి మాకు ఏదైనా రైతులకు ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నాము. సార్లు చూసారు కదా వీడియోలో చూడండి మా టమాటా ఎలా ఉందో. మొత్తం ఏం లేదు. నిన్న చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఎవరు రాలేరు బాయికాడికి. వరి కూడా ఖరాబ్ అయిపోయింది, అంతా పుట్టకొచ్చింది వరి. మొక్కజొన్న కూడా మొత్తం అది రూటర్ కొట్టుకోవాలి. ఎకరం క్యాబేజ్ ఉంది, ఇంకా దాన్ని తీసుకురాలేదు, అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. సార్ పోయిండు మరి మన వీడియో తీసిండేమో కానీ టమాటా అయితే ఇలా అయింది. వంకాయ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది 10 గుంటలు పెట్టిన వంకాయ, అది కూడా ఆస్తి నష్టమే జరిగింది. మాకు ఏదైనా తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.